అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం బ్రాషా విజయవాడ నుంచి. ఈరోజు పంచలోహంలో మీకు ఒక స్పెషల్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. ఆనంద నిలయం అనమాట. యాక్చువల్గా పంచలోహంలో 3D ఫినిషింగ్లో నగిషీ వర్క్తో వస్తున్న ఆనంద నిలయం మనకి 3.5 నుంచి 4 అంగుళాల ఎత్తులో వస్తున్న ఆనంద నిలయం. ఇక్కడ చూస్తే మనకి రాజగోపురం కనిపిస్తుంది కదా, ఆయన గోపురం అలాగే పైన కలశాలు, అలాగే అక్కడున్న శిల్పకళలు, అలాగే ఆ కింద వచ్చేటప్పటికి శ్రీవారు ఆనంద నిలయంలో కొలువైనట్టు అటు ఇటు ధ్వజస్తంభాలు. సో చాలా చాలా బాగుంటుంది విగ్రహం అయితే. సో బ్యాక్ సైడ్ ఏంటంటే మీకు హ్యాలో వస్తుంది. సో ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి పూర్తిగా సంపూర్ణమైన వర్క్తో ఆనంద నిలయం అనమాట. సో చక్కగా మనం ఒక పాజిటివ్గా అంటే ఈ ఆనంద నిలయం అనేది ఏంటంటే ఒక రకం చాలా అంటే మనకి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ప్రసాదించేది, అలాగే ఎప్పుడు మనసు ఆనందంగా నింపడానికి ఒక స్థలం అనమాట. ఆ స్థలము మనం అలాంటిది, ఆ స్థలాన్ని చక్కగా ఆ ఒక అచ్చుని మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, మనసు కూడా ఆనందంతో నిండి ఉంటుంది. అలాగే స్వామివారిని చక్కగా మనం రోజు ఇలా ఆనంద నిలయంలో కళ్ళారా చూస్తున్నట్టు కూడా ఉంటుంది. సో ఇంకా వర్క్ విషయానికి వచ్చేటప్పటికి ఆ పిల్లర్స్ కానీ ఆ గోపురం కానీ ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ వర్క్ వస్తుంది. అలాగే కింద పీఠం కూడా వస్తుంది. సో ఆ పీఠము మధ్యలో శ్రీవారు ఇవన్నీ కూడా చూడండి ఎంత డీటెయిలింగ్గా ఎంత అందంగా ఉన్నాయో. ఇంక ఇక్కడ చూస్తే గరుడ మీకు కనిపిస్తున్నాడు. అంటే ఈ చిన్న కెమెరా హై రిజల్యూషన్ వరకు కనబట్టలేదు, కానీ ఇక్కడ గరుడ కూడా ఉన్నాడు. ఇక్కడ గరుడ హనుమాన్ కూడా ఉన్నారు. సో చాలా చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట. చక్కగా మనం వ్యాపార స్థలంలో అలాగే ఇంట్లో పెట్టుకుని నిత్య పూజ చేసుకోవడానికి అనువైన విగ్రహం అనమాట. 3.5 నుంచి 4 ఇంచెస్ వస్తుంది. సో చక్కగా మనకి పంచలోహంలో 4 అంగుళాలు వస్తున్న ఆనంద నిలయం ఒక విగ్రహం. సో ఇది ప్రతిదీ కూడా నగిషీ వర్క్తో వస్తుంది అనమాట. సో ఇదొక కలెక్షన్.